హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నామో మీరందరికీ ఆల్రెడీ థంబ్నెయిల్ చూసో లేకపోతే ఈ ఫోటో చూసో అర్థమై ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఒక అఫీషియల్గా మనకి అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఏంటంటే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏదైతే ఉందో 2022 నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేస్తున్నట్టుగా వాళ్ళకి అఫీషియల్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అఫ్కోర్స్ ఈ న్యూస్ అనేది కొంతమందికి కొత్త హోప్ క్రియేట్ చేస్తే కనుక కొంతమందికి బాధను కూడా కలిగించింది. హోప్ ఎవరు క్రియేట్ చేసింది, ఎవరికి బాధ కలిగించింది, అండ్ దాంతోపాటు అసలు ఈ యొక్క కొత్త నోటిఫికేషన్ వల్ల ఎలాంటి పాసిబిలిటీస్ ఉండబోతున్నాయి, ఏమేమి స్పెక్యులేషన్స్ ఉన్నాయి, దాంతోపాటు ఇప్పటివరకు జరిగినటువంటి దాన్ని ఓవరాల్ ఒక మనం పరిశీలించడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 2022లో వచ్చింది. ఓకే, 2022లో వచ్చినటువంటి నోటిఫికేషన్కి 2022లోనే ఎగ్జామ్ జరగడం, ఆ ఎగ్జామ్ అనేది 2023లో ఎగ్జామ్ లీక్ అయినట్టు తెలియడం, దాని తర్వాత మళ్ళీ 2023లో ఎగ్జామ్ జరగడం, దానికి బయోమెట్రిక్ నిర్వహించలేదని చెప్పేసి సింగిల్ బెంచ్ దాంతోపాటు డివిజన్ బెంచ్ ఉన్నటువంటి హైకోర్టు క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆ క్యాన్సిలేషన్ వల్ల 2 times ఏదైతే జరిగిందో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఏదైతే జరిగిందో అది 2 సార్లు కూడా క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క నోటిఫికేషన్ క్యాన్సిల్ అంటే మీనింగ్ ఏంది? నోటిఫికేషన్ క్యాన్సిల్ అంటే అగైన్ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి. మరి యాక్చువల్గా ఒక నోటిఫికేషన్లో ఏముంటాయి? ఒక నోటిఫికేషన్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, దాంతోపాటు ఎలిజిబిలిటీ ఫర్ ద వేరియస్ జాబ్స్, అండ్ అలానే ఆ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చు, దాంతోపాటు అప్లికేషన్కి లాస్ట్ డేట్ ఏంటి, ఇలాంటివన్నీ ఉంటాయి. సరే, ఈ నోటిఫికేషన్ ఫ్రెష్ నోటిఫికేషన్ వల్ల ఫస్ట్ ఎవరికి హ్యాపీ అన్నదో చూద్దాం. దాని తర్వాత ఎవరికి కొన్ని అనుమానాలు ఉన్నాయి లేదా ఎవరికి ఇది నచ్చట్లేదు అని కూడా చూద్దాం ఒకసారి. ఫ్రెష్ నోటిఫికేషన్ వల్ల ఒకే ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్కి హ్యాపీ ఉండే అవకాశం ఉంటుంది. ఎవరికంటే 2023లో గ్రాడ్యుయేషన్ ఎవరికైతే అయిపోతుందో వాళ్ళకి. ఓకే, ఎందుకంటే 2022లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్లో ఏమని ఇచ్చారంటే క్లియర్గా గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అన్నారు. అంటే 2022లో గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళు మెయిన్గా ఎవరైతే కనుక 23లో గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉంటుందో వాళ్ళు నాట్ ఎలిజిబుల్. కాబట్టి 23లో ఇప్పుడు ఎవరైతే గ్రాడ్యుయేషన్ అయిపోయిందో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొత్త నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉండబోతున్నారు. సో ఇది ఈ యొక్క గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఎవరైతే ఉండి లాస్ట్ టైం అంత పెద్ద గ్రూప్ 1 నోటిఫికేషన్ మేము మిస్ అయినాము అన్నటువంటి ఒక డిసప్పాయింట్మెంట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా అవకాశం. దీన్ని మనం బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు అనమాట. ఓకే, సరే, ఇది సెకండ్ థింగ్. ఇంకెవరికి కొంతమంది ఏంటంటే అప్పుడు కొంతమంది తెలియక అప్లై చేసి ఉండకపోవచ్చు. మాకు పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్, ఎస్ఏ జాబ్స్, గ్రూప్ 2A మీదనే కాన్సన్ట్రేట్ చేస్తామని చెప్పేసి గ్రూప్ 1 అప్లై చేయని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఇది అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఇంకొకరు ఏంటంటే కొంతమంది ఈ ఆల్రెడీ ఉన్న నోటిఫికేషన్ కొన్ని లిటిగేషన్స్ ఉన్నాయి కదా, ఆ లిటిగేషన్స్ వల్ల కొత్త నోటిఫికేషన్ ఇచ్చిందే బెటర్ అయింది కదా అని అనుకునే వాళ్ళకి, దట్టు ఎవరైతే వాళ్ళు బిలో 30 years ఎవరైతే ఉన్నారో లేదా బిలో 25 years ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్లా అనుకునే వాళ్ళందరికీ కూడా కొత్త నోటిఫికేషన్ అనేది ఆబ్వియస్గా బెటర్ అనిపిస్తుంది. ఇక్కడ వరకు స్టాప్. ఓకే, ఇక్కడ వరకు కూడా కొత్త నోటిఫికేషన్ అనేది పాజిటివ్గా చూసే వాళ్ళ యొక్క దృక్పథం లేదా వాళ్ళ యొక్క వ్యూ. ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ వల్ల కలిగేటటువంటి ఈ యొక్క రిపర్కషన్స్ ఏ విధంగా ఉంటాయి చూద్దాం ఒకసారి. అంటే ఏ విధంగా ఈ పరిణామాలు ఉంటాయి చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త నోటిఫికేషన్ అంటే ఏజ్ పాయింట్ నెంబర్ 1. అసలు తెలంగాణ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లకు సంబంధించినటువంటి ఏజ్ చూసినట్టయితే కనుక మీరు ఫస్ట్ తెలంగాణ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ యొక్క మ్యాక్సిమం ఏజ్ని 34 నుంచి 44 వరకు పెంచారు. ఓకే, ఎందుకంటే ఉద్యమ సమయంలో ఈ యొక్క గ్రూప్ 1 జరగలేదు. అంటే 2014 తెలంగాణ వచ్చినప్పటి నుండి టెక్నికల్ ఒకసారి జరిగింది, కాకపోతే అది అంతకుముందు ఎగ్జామ్ అంటే 2012లో జరిగిన ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడం వల్ల 2 రాష్ట్రాలు విడివిడిగా కండక్ట్ చేసినాయి. అది కాకుండా టెక్నికల్గా గ్రూప్ 1 ఎగ్జామ్ జరగలేదు కాబట్టి ఈ 10 సంవత్సరాలు వేస్ట్ అయింది మనకు ఉద్యమ కాలంలో ప్రధానంగా అని చెప్పేసి ఈ యొక్క 10 years రిలాక్సేషన్తో ఇచ్చారు. అంటే మ్యాక్సిమం ఏజ్ ఎక్కడ నుండి ఎక్కడి వరకు పెంచారు? 34 years నుంచి 44 years పెంచారు. అసలు ఇలా ఏజ్ పెంచడం అనేది ఏ కాన్సెప్ట్ ప్రకారం? మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 309 అని ఉంటుంది అనమాట. ఆర్టికల్ 309. ఈ ఆర్టికల్ 309 ఏం చెప్తుందంటే ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ రూల్స్కి సంబంధించి చేసేటటువంటి చట్టాలు, లెజిస్లేషన్స్ ఏవైతే ఉంటాయో ఎంప్లాయ్మెంట్ రూల్స్కి సంబంధించి యాక్చువల్లీ ఆ ఆర్టికల్ 309 ప్రకారము తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అని ఉంటాయి మనకి. స్టేట్ అండ్ సబార్డినేట్ రూల్స్ అంటే రాష్ట్ర స్థాయి, దాంతోపాటు తక్కువ స్థాయిలో ఉన్నటువంటి ఏవైతే నియామకాలు ఉంటాయో వాటికి సంబంధించి రూల్స్. ఈ రూల్స్ని యాక్చువల్గా మనకి ఏపీలో 1996లో ఈ చట్టం తీసుకొచ్చాం. ఆ చట్టాన్ని కంటిన్యూస్గా మనం యొక్క తెలంగాణలో కూడా ఆ చట్టాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. ఎందుకంటే తెలంగాణ ఫామ్ అయితే 2014, మన 1996 చట్టం ఎలా అప్లికేబుల్ అవుతుందంటే కనుక సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చట్టాలని మనం అప్లై చేసుకున్నాం. అంటే ఈ యొక్క తెలంగాణ స్టేట్ అండ్ మనకి ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ రూల్స్, సబార్డినేట్ ఎంప్లాయ్మెంట్ రూల్స్ 1996 ప్రకారము ఏజ్ రిలాక్సేషన్ని మనం
ఫస్ట్ 34 నుంచి 44 గత ప్రభుత్వం పెంచింది. ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే 2022లో గ్రూప్ 1 క్యాన్సిల్ అయింది కదా, ఈ 2 years వేస్ట్ అయింది కదా అని వీళ్ళు 44 నుంచి 46కి పెంచారు. ఇక్కడ ఒక అంశం మీరు గుర్తుపెట్టుకోవాలి, 44 నుంచి 46 పెంచింది కరెక్టే. అంటే మీరు ఇప్పుడు ఒకవేళ 2022లో నోటిఫికేషన్లో మీరు డిఎస్పీకి ఎలిజిబుల్ అనుకుందాం కాసేపు, మీరు 2022లో డిఎస్పీకి ఎలిజిబుల్, అదే లాస్ట్ ఇయర్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్పీకి మాక్సిమం ఏజ్ లిమిట్ 32 అనుకోండి, అంటే మీకు అందరికి అర్థమయ్యాలని చెప్తున్నాను, మ్యాక్స్ ఏజ్ అనుకోండి. సో మీరు అప్పుడు 32 years ఉన్నారు, అమ్మయ్య నేను ఎలిజిబుల్ అయినా, ఓకే మొత్తానికైతే ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చేసరికి నాకు 32 years ఉంది అనుకున్నారు. ఇప్పుడు నోటిఫికేషన్ క్యాన్సిల్ అయితే ఏమవుతుందంటే ఇప్పుడు మీరు 32 అయి ఉండాలి, కాకపోతే మీరు ఇప్పుడు ఏమై ఉన్నారు, మీరు 34 అయి ఉన్నారు కదా, అంటే మీరు యూనిఫామ్ జాబులు అన్నింటికీ కూడా ఇన్ఎలిజిబుల్ అయిపోతారు, నాట్ ఎలిజిబుల్ అయిపోతారు. ఇది మీకు గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే ఈ యొక్క మ్యాక్సిమం ఏజ్ ఏదైతే ఉందో 34 to 44 కానీ 44 నుంచి 46 కానీ ఇది ఏ జాబ్లకు అప్లికేబుల్ అవుతుందంటే కనుక ఈ ఏజ్ పెరిగింది అంటే 46 years వరకు మీరు ఏ జాబ్లకు అప్లికేబుల్, అన్ని జాబులకు ఎక్సెప్ట్ ఏ జాబ్లకు తప్ప మీరు ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ అవుతుంది. ఎక్సెప్ట్ ఏ జాబ్లకు అంటే కనుక పోలీస్, దాంతోపాటు ప్రిజన్స్, దాంతోపాటు ఫైర్, దాంతోపాటు ఎక్సైజ్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అంటే ఈ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 5 డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ కాదు ఇప్పటివరకు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం అయితే. అంటే వీటికి 34 years ఏజ్ లిమిట్ ఉంటుంది. మీరు కావాలంటే తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్, ఇందులో మీరు సెక్షన్ నెంబర్ 12 చూడండి ఒకసారి, ఓకే, లేదా రూల్ నెంబర్, వీటి రూల్స్ అంటారు, రూల్ నెంబర్ 12. ఈ యొక్క అందులో మీరు రూల్ నెంబర్ 12 చూస్తే కనుక ఏజ్ రిలాక్సేషన్ గురించి ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన పాపులర్గా మన ఛానల్లో రొటీన్గా తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటి, రాజు అనే స్టూడెంట్ ఇప్పుడు 2022లో డిఎస్పీకి ఎలిజిబుల్, ఆయన లాస్ట్ ఇయర్లో ఉన్నాడు. ఇట్లా చాలా వేల మంది ఉంటారు లాస్ట్ ఇయర్లో ఉన్నాడు, లేదా ఆయన ఏజ్ ఒక ఇయర్ తక్కువ ఉంది అంటే 2023లో ఆయన మ్యాక్సిమం ఏజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు 2024లో కొత్త నోటిఫికేషన్ ఇచ్చావు అంటే ఏమవుతుందంటే 2022లో మ్యాక్సిమం ఏజ్ అయిపోయిన వాళ్ళు, 2023లో మ్యాక్సిమం ఏజ్ అయిపోయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా యూనిఫామ్ జాబ్లకు ఎలిజిబుల్ కాదు. అంటే నువ్వు ఒరిజినల్ నోటిఫికేషన్లో డిఎస్పీకి ఎలిజిబుల్ అయి ఉంటావు, ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో మాత్రం డిఎస్పీకి ఎలిజిబుల్ కావు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు ఏం చేయాలి మరి, ఇచ్చే నోటిఫికేషన్లో యూనిఫామ్ జాబ్లకు కూడా 2 years రిలాక్సేషన్ ఇస్తున్నట్టుగా ఇవ్వాలి. అలా 2 years రిలాక్సేషన్ ఇస్తున్నట్టుగా ఇస్తే కనుక అప్పుడు ఎలాంటి లీగల్ ఛాలెంజెస్ వస్తాయి అనేది దేవుడికే తెలియాలి. ఓకే, ఒకవేళ ఓల్డ్ నోటిఫికేషన్ కంటిన్యూ చేసి ఉంటే కనుక, ఓల్డ్ నోటిఫికేషన్ ఎప్పుడు మనకి 2022, దాన్నే కంటిన్యూ చేసి ఉంటే కనుక ఇప్పుడు ఎగ్జామ్ పెడితే అప్పుడు ఎలిజిబుల్ అయిన వాళ్ళందరూ ఇప్పుడు ఎలిజిబుల్ కాబట్టి సో ఈజీగా ఎగ్జామ్ రాస్తుండే. మరి కొత్త వాళ్ళు ఏమైపోతుండే సార్, 2023లో కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోతుంది కదా, అంటే కొత్త వాళ్ళని కూడా ఎగ్జామ్కి అవకాశం కల్పిస్తూ ఒక నోట్ ఇవ్వడమో ఎగ్జామ్కి, లేదా సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వడమో, ఇదంతా కాదు అన్నారనుకోండి, ఈ యొక్క ఉన్న 503 జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కండక్ట్ చేసి ఇంకో సంవత్సరంన్నర తర్వాత ఇంకొక 100 జాబులతో మళ్ళీ గ్రూప్ 1 ఇచ్చారనుకోండి, ఈ సంవత్సరం ఒకవేళ రానట్టయితే కనుక ఈ నోటిఫికేషన్లో మళ్ళీ వాళ్ళు రాసేవాళ్ళు. ఓకే, ఇప్పుడు నువ్వు 60 జాబ్లు వెళ్తామంటున్నావు, కాకపోతే ఏమవుతుంది, ఇంకో ప్రాబ్లము కాంపిటీషన్. ఓకే, 2023లో గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు నాకు తెలిసి 2024 గ్రాడ్యుయేట్స్ కూడా అలౌ చేస్తారనుకుంటా. ఇవందరూ కూడా మళ్ళీ కాంపిటీషన్. అంటే ఒకవేళ ఎస్ఐ జాబు, పోలీస్ కానిస్టేబుల్ జాబ్ రాని వాళ్ళు, ఇది ఖచ్చితంగా గ్రూప్ 1 మనకి ప్రిలిమ్స్ అనేది యూపీఎస్సీ ప్రిలిమ్స్ తర్వాతనే ఉంటుంది. యూపీఎస్సీ మ్యాథ్స్ ఏజ్ అయిపోయిన వాళ్ళు, అప్పుడు అప్లై చేయని వాళ్ళు, ఇది మొత్తం కూడా మళ్ళీ సేమ్ 60 జాబులు పెంచినట్టే కానీ ఇది మనకి 1000 మంది కాంపిటీషన్ని ఫర్దర్గా ఇంక్రీజ్ చేస్తుంది, నో డౌట్ ఇన్ దట్. సరే, ఇప్పుడు మీరు ఇప్పటివరకు మీరు వీడియో చూసినట్టయితే కనుక ఏజ్ పెంచిన వాళ్ళకు అంటే ఈ యొక్క ఫ్రెష్ నోటిఫికేషన్ వల్ల పాజిటివ్ అని అనుకునే వాళ్ళ గురించి చెప్పాను, నెగిటివ్ అనుకునే వాళ్ళు మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిఫామ్ సర్వీస్, సెకండ్ ఈ యొక్క ఏజ్ పెంచడం వల్ల అండ్ కొత్త గ్రాడ్యుయేషన్ ఇంక్లూడ్ చేయడం వల్ల ఖచ్చితంగా కాంపిటీషన్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మూడోది ఏంటంటే ఇలా నువ్వు ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కొన్ని ఊహాగానాలు వస్తాయి. ఏమని, సిలబస్ ఏమైనా మారుతుందా అనుకున్నప్పుడు అప్పుడు ఆల్రెడీ హైదరాబాద్కి వచ్చి కోచింగ్ తీసుకుంటున్నాడు ఏంటంటే సిలబస్ మారేదాకా కోచింగ్ కోసం వెయిట్ చేయడం, లేదా ఏం చేయాలో ఐడియా ఉండకపోవడం. మెయిన్స్తో పాటు ఇంటర్వ్యూ పెడతారా, ఎందుకంటే యూపీఎస్సీ స్టైల్లో పెడదామంటున్నారు, మరి యూపీఎస్సీలోనే ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూ ఏమైనా పెడతారా, మెయిన్స్లో ఏమైనా సిలబస్ తగ్గిస్తారా, దాంతోపాటు ప్రిలిమ్స్ మెయిన్స్ అంటే మెయిన్స్లో మన ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ కొద్దిగా ఎక్స్పెరిమెంట్ చేద్దామని ట్రై చేసింది. మెయిన్స్లో ఆబ్జెక్టివ్ టైప్ కూడా ఉండడం అనేది, మెయిన్స్లో ఈ యొక్క డిస్క్రిప్టివ్తో పాటు ఆబ్జెక్టివ్ ఏమైనా పెడతారా, ఇట్లాంటి ఊహాగానాలందరూ కూడా తెరలేస్తుంది అనమాట.
వీటన్నింటినీ కూడా ఆపేయాలంటే కనుక ఒక ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే ఇమ్మీడియట్గా అంటే ఈ రోజు నైట్ రేపో ఒక నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది, అప్పుడు ఇందులో ఉన్న చాలా డౌట్స్ క్లియర్ అవుతుంది, ఎస్పెషల్లీ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి. బట్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఏజ్, ఈ యొక్క యూనిఫామ్ జాబ్స్, దాంతోపాటు ఈ యొక్క కాంపిటీషన్ అది ఎలాగో ఖచ్చితంగా దాన్ని మీరు అండన్ చేయలేరు. నో డౌట్ కాంపిటీషన్ విల్ ఇంక్రీజ్. 60 జాబ్లకి ఖచ్చితంగా మళ్ళీ ఒక 1:1000 లెవెల్లోనే జాబ్ అంటే కాంపిటీషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల వచ్చేటటువంటి రిపర్కషన్స్ అనమాట, అంటే ఈ యొక్క కన్సిక్వెన్సెస్. ఐ హోప్ మీకు ఇప్పుడు ఈ నోటిఫికేషన్ క్యాన్సల్ అయినందుకు హ్యాపీగా ఉండేవాళ్ళు, కొత్త నోటిఫికేషన్ ఇచ్చినందుకు ఎవరైతే కనుక కొన్ని అంటే డైలమాలు ఉండి వాళ్ళ డైలమాకి ఎందుకు రీజన్స్ అనేవి మీరు తెలుసుకున్నారు అనుకుంటున్నాను. మీకు ఇంకా ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 సంబంధించి ఇంకా మీ థాట్స్ ఏంది, మీరేమనుకుంటున్నారు అనేది మీరు కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. మీకు ఉన్నటువంటి క్యాజువల్ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు కమెంట్ సెక్షన్లో కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో కానీ మీరు ఆ డౌట్స్ అడగొచ్చు. ఇన్ కేస్ మీరు టెలిగ్రామ్ గ్రూప్ ఎవరైనా లేని వాళ్ళు ఉంటే కనుక యూ కెన్ యాడ్ టెలిగ్రామ్ గ్రూప్. ఇక నేను టెలిగ్రామ్ గ్రూప్ పేరు రాస్తున్నాను, జ్ఞాన్ కోష్ కరెంట్ అఫైర్స్ అని, జ్ఞాన్ కోష్ కరెంట్ అఫైర్స్. దాంతోపాటు నా టెలిగ్రామ్ ఐడి కూడా ఇస్తాను నేను మీకు ఇక్కడ. ఓకే, సంతోష్ రావు యూపీఎస్సి టెలిగ్రామ్ ఐడి. ఇక ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ డ్రాప్ ఇన్ దిస్ టెలిగ్రామ్ ఐడి. ఇది మనకు ఓవరాల్గా తెలంగాణ ప్రభుత్వం గత నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తామన్నటువంటి సందర్భంలో మన యొక్క ఇనీషియల్ రిమార్క్స్. మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాని నుంచి ఫర్దర్గా మనం డిస్కస్ చేస్తాం. అంతలోపు నా ఒక చిన్న గమనిక ఏంటంటే నోటిఫికేషన్లు వస్తుంటాయి పోతుంటాయి, మీరు లైఫ్లో మనకు చాలా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. కాబట్టి నోటిఫికేషన్ వస్తుంది, కొత్త నోటిఫికేషన్ వస్తుంది, బాగా చదువుదామన్నటువంటి పాజిటివ్ దృక్పథంతో ఉండండి. నెగిటివ్ ఆలోచించాల్సిన పని లేదు. సో 100 మంది 1000 మంది నెగిటివ్ చెప్పేటోళ్ళు చెప్తూనే ఉంటారు. ఇంకొక 2-3 రోజులు ఆగితే మనకి లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది. సో ఖచ్చితంగా నాకు తెలిసైతే కనుక ఎగ్జామ్ అనేది లోక్సభ ఎన్నికల తర్వాతనే ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ విల్ బి ఇన్ ద మంత్ ఆఫ్ జూన్. ఇది ఫిబ్రవరి కాబట్టి మార్చ్, ఏప్రిల్, మే, జూన్ మీరు ఇప్పుడు 0 నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఈజీగా అయిపోతుంది. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెయిన్స్ ఎప్పుడు అక్టోబర్లో ఉంటుంది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఒక 4 నెలల టైం ఉంటుంది కాబట్టి ఈజీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి కేవలం ఇనిషియల్ ఇంప్రెషన్ మాత్రమే, మీరు దేని గురించి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే నా సజెషన్ ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు సెల్ఫ్ ప్రిపేర్ అవ్వాలా, దాంతోపాటు కోచింగ్కు అంటే ఎస్పెషల్లీ హైదరాబాద్కి వచ్చి ఎవరైతే కనుక హాస్టల్ ఉండాలనుకుంటున్నారో వాళ్ళు అప్పుడు మీరు డిసైడ్ అవ్వండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఐ విల్ గివ్ మై సజెషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ ఛానల్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందనుకుంటున్నాను. జై హింద్.